న్యూస్ చూస్తున్నాం. భూ కబ్జా ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కాంచీపురంలో నిన్న బ్రహ్మనాయుడును అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు రోడ్డు మార్గంలో నార్సింగికి తరలించారు. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో బ్రహ్మనాయుడు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. బొల్లా బ్రహ్మనాయుడుపై నమోదైన కేసులో ప్రధాన ఆరోపణలు ఏమిటి? రైట్, ఏదైతే బొల్లా బ్రహ్మనాయుడు నిన్న మధ్యాహ్నం కాంచీపురంలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ లో గండిపేట సమీపంలో ఉండే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే బొల్లా బ్రహ్మనాయుడు కావచ్చు, ఆయనతో పాటు ఆయన సోదరుడు, అదేవిధంగా మరో ముగ్గురు మీద ఏదైతే ఫేక్ జీవోల కేసు నమోదు కావడం జరిగింది. అయితే గండిపేట సమీపంలో 10 ఎకరాల ల్యాండ్ కు సంబంధించి, అది ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి ఒక ఫేక్ జీవోను సృష్టించి ఆ ఫేక్ జీవో ద్వారా ఆ ల్యాండ్ తమదిగా ఈ నిందితులు చూపించే ప్రయత్నం చేశారు. అయితే కోర్టు దాన్ని కొట్టివేయడంతోనే ఇది ఫేక్ జీవోలని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు రావడంతోనే వెంటనే ఆ ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఎవరైతే ఈ ఫేక్ జీవోల ద్వారా ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశారో వారి మీద కేసులు నమోదు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోనే వెంటనే పోలీసులు రంగంలో దిగడంతోనే ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళ మీద అందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి వినుకొండ గుంటూరు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొల్ల బ్రహ్మనాయుడు మీద కేసుగా ప్రధానంగా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని కూడా గత శుక్రవారం రోజే, అంటే మొన్న శుక్రవారం, గత శుక్రవారం రోజే అరెస్ట్ చేయడం జరిగింది. వారి మీద ముగ్గురు మీద నార్సింగి పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా బొల్ల బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నాడు, 3 రాష్ట్రాలు గుండా తిరుగుతూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక తనకు ముందస్తు బెయిల్ కోసము కోర్టుకు అప్లై చేసినప్పుడు కూడా కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంలో కేసుని ఈ నెల 11కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఆ లోపు అరెస్టును తాము ఆపలేమని చెప్పేసి కూడా, ఆదేశాలు ఇవ్వలేమని చెప్పేసి కూడా కోర్టు చెప్పడంతో ఆ వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు తమిళనాడు కాంచీపురంలో ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆయన అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఈరోజు శనివారం కాబట్టి మెజిస్ట్రేట్ హాజరుపరుస్తారు. అయితే సహజంగానే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కేసుకు సంబంధించి రిమాండ్కు పంపించే 14 రోజులు రిమాండ్కు పంపించే అవకాశం ఉంది. సో ఈ రోజు బెయిల్ కి అప్లై చేసుకుంటారా లేదా, బెయిల్ అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు శనివారం కాబట్టి బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా అనుమానమే. సో సోమవారం రోజు మళ్ళీ బొల్ల బ్రహ్మనాయుడు తరపు న్యాయవాదులు కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో దుర్మెత్తుతున్నారు. ఎందుకంటే బొల్ల బ్రహ్మనాయుడికి సంబంధం లేని కేసు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేని కేసు, కేవలం మనీ ట్రాన్సాక్షన్, తన వద్దున్న మనీని తన మిత్రుడికి ఇవ్వడంతోనే ఈ కేసు తన మీద కావాలని నమోదు చేశారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు నిన్న ఆరోపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బొల్ల బ్రహ్మనాయుడు ఫేక్ జీవోల కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఆయన మరికొద్ది సేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. మెజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైట్ శ్రీనివాస్, ఈ భూ కబ్జా వ్యవహారంలో మొత్తం ఎంత భూమి వివాదంలో ఉందని పోలీసులు చెప్తున్నారు? పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 10 ఎకరాల భూమి ఇందులో ఉంది అని చెప్పేసి వివాదం, అంటే ఫేక్ జీవోల ద్వారా కాజేసే ప్రయత్నం చేశారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇది ప్రస్తుతం మనం ఒకసారి చూసుకుంటే కనుక గత 2-3 రోజుల క్రితమే ఏదైతే ఇండస్ట్రియల్ ప్రభుత్వానికి సంబంధించింది ఏదైతే ఆక్షన్ వేయడం జరిగిందో ప్రభుత్వ భూమి, దీనికి దగ్గరలోనే ఉంది. ఆ భూమి విలువ మనకు 170 కోట్ల పైన ఎకరం పలికింది. అంటే 10 ఎకరాల భూమి దాదాపుగా 1500 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిగా ప్రభుత్వము కావచ్చు, గండిపేట ఎంఆర్ఓ కావచ్చు దీని గురించి చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 10 ఎకరాల భూమి 1500 కోట్ల విలువ చేసే భూమిని కాజేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ కేసును గండిపేట ఎంఆర్ఓనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాతనే ఈ కేసు అంతా కూడా వెలుగులోకి చూడడం జరిగింది. బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, బ్రహ్మనాయుడు పాత్రపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? బ్రహ్మనాయుడు పాత్రకు సంబంధించి చూసుకుంటే కనుక తాను ఫేక్ జీవోలకు సంబంధించి మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో
మనీ ట్రాన్సాక్షన్ అంతా కూడా బొల్ల బ్రహ్మనాయుడు ఆయన సోదరుడి ద్వారా మరొకరికి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి పోలీసుల దగ్గర ఉన్న సమాచారము. అయితే ఈ ఫేక్ జీవాల సృష్టి వెంట కూడా బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నాడా అనే అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉంది. అయితే రిమాండ్ తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా వెలుగు చూస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక బొల్ల బ్రహ్మనాయుడు ఫ్యామిలీ కావచ్చు, ఆయన సోదరుడు కావచ్చు, కుమారుడు కావచ్చు చెప్తున్నది కేవలం బొల్ల బ్రహ్మనాయుడు ఎవరైతే ల్యాండ్ పర్చేస్ చేస్తున్నారో ఆ ల్యాండ్ పర్చేస్ చేసే వాళ్ళకి మీడియేటర్ గా ఉండి డబ్బులు మాత్రమే చెల్లించినట్టు, వాళ్ళు అడిగిన డబ్బులు మాత్రమే చెల్లించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇందులో నేరుగా బొల్ల బ్రహ్మనాయుడు పాత్ర లేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కానీ మళ్ళీ పోలీసుల విచారణలో ఏం తేలుతుంది, అదేవిధంగా ఇందులో ప్రధాన నిందితులు ఎవరనేది మరి కొద్ది రోజుల్లో తేలుతుంది. రైట్ శ్రీనివాస్, ఆయన స్టేట్మెంట్ లో ఏమైనా కీలక అంశాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? కీలకాంశాలంటూ ఏముండవు. ఎందుకంటే పోలీసులు కేసు నమోదు చేయడము, అదేవిధంగా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఏం జరిగిందనేది మాత్రమే తెలుసుకుంటారు. పోలీసు కస్టడీ తీసుకున్న తర్వాత మాత్రమే వాస్తవాలు ఏంటనేది వెలుగుతుంది. ఎందుకంటే ముందుగా అరెస్ట్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందా లేదా కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. సో ఈరోజు శనివారం కాబట్టి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ తీసుకునే నిర్ణయం ఏదైతే తీర్పు, ఒకవేళ బొల్ల బ్రహ్మనాయుడు తరపు న్యాయవాదులు బలంగా తమ వాదన వినిపిస్తే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. బలంగా వినిపించకపోతే ఏదైతే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు ఈ కేసుకు సంబంధించి బలమైన ఆధారాలు ఇస్తే గనక ఖచ్చితంగా దీనికి సంబంధించి మెజిస్ట్రేట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మోస్ట్లీ అయితే రిమాండ్ పంపిస్తారు ఈరోజు శనివారం కాబట్టి. సో 14 రోజుల రిమాండ్ ఉంటుంది. 14 రోజుల రిమాండ్ తర్వాతనే ఆ రిమాండ్ లోపల పోలీసులు సోమవారమా లేకుండా మంగళవారం అనేది చూసుకుని మళ్ళా వాళ్ళ విచారణకు కోరడం జరుగుతుంది. ఆ కోరిన తర్వాతనే వాస్తవ విషయాలు ఏం జరిగింది, ఎవరెవరు ఈ పాత్రలు ఇందులో పాత్ర ఉంది, అందులో మనీ ట్రాన్సాక్షన్ ఎంత జరిగిందనే విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.